ఢిల్లీ పేలుడుపై దర్యాప్తు సంస్థలు విచారణలో స్పీడ్ పెంచాయి. టెర్రర్ మాడ్యూల్స్ లో కీలకంగా ఉన్న 6గురిని ఎన్ఐఏ అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. 10 రోజుల కస్టడీకి ఇచ్చింది ధర్మాసనం. ఇక కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో సిట్ సోదాలు నిర్వహించి తుపాకీని స్వాధీనం చేసుకుంది. ఢిల్లీలో జరిగిన పేలుడుపై ఎన్ఐఏ అధికారులు విచారణను వేగవంతం చేశారు. కీలక పాత్ర పోషించినట్టు గుర్తించిన 3 వైద్యులు, ఒక మత బోధకుడిని కస్టడీలోకి తీసుకున్నట్టు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు ముందుగా అరెస్టు చేసిన డాక్టర్లు ముజమ్మిల్ గనాయి, ఆదిల్ రాథా, షాహీనా సయీద్ తో పాటు మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్ వాగేను ఇప్పుడు ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. ఆ 4 కూడా ఎర్రకోట పేలుడు కుట్రలో ప్రముఖ పాత్ర పోషించినట్టు కేంద్ర ఏజెన్సీ పేర్కొంది. ఇప్పటికే కేసులో అమీర్ రషీద్ అలీ, జాసిర్ బిలాల్ వానీ అనే 2ని ఎన్ఐఏ అరెస్టు చేసింది. దీంతో మొత్తం అరెస్టుల సంఖ్య 6గురికి చేరింది. అరెస్టు చేసిన టెర్రర్ మాడ్యూల్స్ ను ఎన్ఐఏ అధికారులు ఢిల్లీలో పటియాలా హౌస్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేయడానికి ఎన్ఐఏ కస్టడీకి ఇవ్వాలని అధికారులు పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ముజమ్మిల్, షాహిద్ సాహిద్ తో పాటు మరో 2ని 10 రోజుల కస్టడీకి ఇచ్చింది పటియాలా హౌస్ కోర్టు. పేలుడు జరిగిన I-20 కారు డ్రైవర్ డాక్టర్ ఉమర్ ఉన్ నబీ ఆ వాహనాన్ని అమీర్ రషీద్ అలీ పేరు మీద కొనుగోలు చేసినట్టు విచారణలో వెల్లడైంది. జాసిర్ వాణిని ఉమర్ ఆత్మాహుతి బాంబర్ గా మారమని ఒప్పించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. అయితే అతడు అంగీకరించకపోయినా నిషేధిత జైషే మహ్మద్ కోసం ఓవర్ గ్రౌండ్ వర్కర్ గా పనిచేయడానికి సిద్ధపడ్డాడని విచారణలో బయటపడింది. జమ్మూ కాశ్మీర్లోని కాశ్మీర్ టైమ్స్ మీడియా సంస్థ కార్యాలయంలో తూటాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది. పోలీసు విభాగానికి చెందిన స్టేట్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ జరిపిన సోదాల్లో జమ్మూలోని కాశ్మీర్ టైమ్స్ కార్యాలయంలో AK-47 బుల్లెట్లు దొరికాయని పోలీసు వర్గాలు వెల్లడించాయి. తనిఖీల్లో క్యాట్రిడ్జ్లు, పిస్టల్ రౌండ్స్, 3 గ్రెనేడ్ లెవర్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో కాశ్మీర్ టైమ్స్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అనురాధ భాసిన్ పై ఎఫ్ఐఆర్ నమోదైంది. భారతదేశం జమ్మూ కాశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి వ్యతిరేకంగా వేర్పాటువాదానికి అనుకూల సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టారు. ఈ క్రమంలోనే ఆమె కార్యకలాపాలు, సంబంధాలను పరిశీలించడమే దర్యాప్తు లక్ష్యమని పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీ పేలుడు తర్వాత ఫరీదాబాద్ లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీపై దర్యాప్తు సంస్థలు నిఘా పెంచాయి. 2008లో అహ్మదాబాద్ వరుస పేలుళ్లతో పాటు 2007లో గోరఖ్పూర్ లో జరిగిన పేలుడు కేసులో నిందితుడు షాబాద్ బేగ్ అల్ ఫలాహ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థిగా గుర్తించారు. అంతేకాకుండా ఉగ్రవాద సంస్థలతో ఇంకా ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.